నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలకు కార్తీక శోభ। శివపార్వతులకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, దేవతామూర్తుల దర్శనార్థం ఆలయాలకు తరలించిన భక్తజనం। అసంపూర్తిగా వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు। హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్న హైవే ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టాలంటున్న స్థానికులు। నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు। జిల్లా ఎస్పీ మహేశ్వర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రధాన రహదారుల్లో ప్రైవేటు వాహనాలు, అద్దె వాహనాలను విస్తృతంగా తనిఖీలు, డ్రైవర్లకు పలు సూచనలు చేసిన అధికారులు। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాల్లో శివపార్వతులకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు। కార్తీక దీపాల వెలుగుల్లో శైవ క్షేత్రాలు నూతన శోభను సంతరించుకున్నాయి। ఈ క్రమంలోని దేవతామూర్తుల దర్శనార్థం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి। మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు। కార్తీక పౌర్ణమి సందర్భంగా చీరాల పరిసర ప్రాంతాల్లో శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి। దీంతో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి। ఈ క్రమంలో శైవ క్షేత్రాల్లో శివ పార్వతులకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు। తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు శైవ క్షేత్రాలకు తరలి రావడంతో శివాలయాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి। ఆలయ సముదాయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి శివ పార్వతులపై తమ భక్తి భావాన్ని చాటుకున్నారు। ఇక ముఖ్యంగా పట్టణంలో శ్రీగంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి, పేరారలోని శ్రీ పులుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। పెద్ద ఎత్తున భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమోగిపోయింది। ఆడబోద్దు మొత్తం ఇప్పుడు ఆ జనాలు దాడుకుంటే బాగా చూసుకున్నాడు రావాలమ్మా అంటే రేపు 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 రమ్మ 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 రా
వాడరేవు పిడుగురాళ్ల 167A జాతీయ రహదారి అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మాణాలు సాగడంతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు సాగించే క్రమంలో సరైన హెచ్చరిక బోర్డులు, ప్రమాదాల నియంత్రణ చర్యలు సరైన రీతిలో చేపట్టకపోవడంతో జాతీయ రహదారులు ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. జాతీయ రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా సాగటం, ఇదే క్రమంలో ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల్ని పట్టించుకోవడంతో ఓడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు జంకుతున్నారు. ముఖ్యంగా చీరాల మండలం ఓడరేవుకు వెళ్లే క్రమంలో పేర్లవారిపాలెం వద్ద అత్యంత ప్రమాదకరమైన మలుపు ఉంది. ఈ మలుపు వద్ద వాహన చోదకులు అత్యంత జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సి ఉంది. అయితే ఈ 3 ప్రాంతాలు కలిపే జంక్షన్ వద్ద నేషనల్ హైవే అధికారులు ప్రమాదాల నియంత్రణకు సరైన ప్రమాణాలు పాటించిన ఫలితంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో రహదారి వేట అనేక గ్రామాలు ఉండగా ఆయా గ్రామాల వద్ద వాహన చోదకులు వెళ్లాల్సిన నిర్ణీత స్పీడ్ ను తెలిపే సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అటువంటి చర్యలేమీ చేపట్టలేదు. ఫలితంగా గ్రామస్తులు రోడ్డు దాటాలని హడలిపోతున్నారు. ఇదే క్రమంలో ద్విచక్ర వాహన ప్రమాదాలు నియంత్రించే క్రమంలో రహదారి వెంబటి ఏర్పాటు చేసిన ఇనుప బ్యారికేడ్ సహజంగా చివర్లు వంచాల్సి ఉండగా వాటిని అలాగే వదిలేశారు. దీంతో ప్రమాదాలు జరిగితే దాన్ని నియంత్రించడం పక్కన పెడితే ఇంకా పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఇక ఓడరేవు ఎండింగ్ పాయింట్ లో ప్రమాదాల నియంత్రణకు ఏర్పాటు చేసిన పర్మనెంట్ బ్యారికేడ్ కు కనీసం రేడియం స్టిక్కర్ శాతం లేకపోవడంతో పాటుగా ఇదే చివరి ప్రాంతం అని తెలిపే హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా జాతీయ రహదారిపై అధికారుల అలసత్వం కారణంగా నిత్యం ఏదో ఒక చోట జరిగిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవడంతో బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ఓ కారణాలైతే రహదారిపై వేగ నియంత్రణకు సూచికలు లేకపోవడం పరోక్షంగా దోహదపడుతున్నాయి. ఇకనైనా అధికారులు పట్టించుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అటు వాహన చోదకులు స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ హైవే వేసిన కాడి నుంచి ఏమీ లేవు. రోడ్డు బాగానే వేసారు కానీ తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది. మా లోకల్ వాళ్ళకే మాకే కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళకి ఇంకా ఎంత బాగోట్లేదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రోడ్డు రేడియం స్టిక్కర్లు ఏమి లేవు, చోట్లు లేవు. సైడ్ కాలువ పక్క ఉన్న వేసినట్టుగా వాటికి కూడా టర్నింగ్ దగ్గర ఏం రేడియం స్టిక్కర్లు ఏమి లేవు, బ్యాక్ కట్స్ ఏమి లేవు. నైట్ పూట వెళ్ళే వాహనాలకి బాగా ఇబ్బంది అయిపోతుంది. కార్యక్రమం నేను తెలియజేస్తూనే ఉన్నానుగా, బ్యారికేడ్స్ పెట్టండి, రేడియం స్టిక్కర్స్ పెట్టండి. సైడ్ నా కాలువ పక్కన ఉన్న ఎనపై అవి కిందకి డౌన్ చేసి పెట్టాలి అని మేము తెలియజేయబడుతుంది. ఇప్పటికే చాలా జరిగినాయి యాక్సిడెంట్లు. ఎక్కువ వాకవారిపాలెం నుంచి ఈ టర్నింగ్ చాలా డేంజర్గా ఉంది. ఇది మలుపు కూడా చాలా డేంజర్గా ఉంది. దీని కూడా కొద్దిగా శ్రద్ధ ఉంచితే సైడ్ లైట్లు వేసేది అవి కూడా వెలిగిస్తే కొద్దిగా వచ్చే వాళ్ళకి కొద్దిగా బాగా కనపడిద్దని కొద్దిగా చేస్తాం. మొత్తంగా నేషనల్ హైవే అధికారులు ప్రమాదాలను నియంత్రణ చేయాలని మేము కోరుతున్నాం. వాడరేవు నుండి పిడిగిరాల వెళ్ళేటువంటి 167A నేషనల్ హైవే రోడ్డు బాగానే వేశారు కానీ దానికి సైడ్ బ్యారికేడ్లు వేసే దాంట్లో వాళ్ళు సక్రమంగా ఏర్పాట్లు చేయలేదు. చివరి పాయింట్లో కింద వైపు వంచలేదు. దానివల్ల ప్రమాదాలు జరిగేటట్టు పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా వాడరేవు దగ్గర 0 పాయింట్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అక్కడ 0 పాయింట్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయాలి 100 మీటర్ల దూరంలో. అదొకటి బ్యారికేడ్లు కూడా 0 పాయింట్లో సముద్రం ఒడ్డున ఒకటి ఏర్పాటు చేశారు. దానికి రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దానివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండి ఇటీవల 2 ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయడం కూడా జరిగింది. ఈ ఎన్హెచ్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. వాకవారిపాలెం దగ్గర జంక్షన్ పాయింట్, తర్వాత 0 పాయింట్ దగ్గర వాడరేవు 0 పాయింట్ దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి. వాకవారిపాలెం దగ్గర ఈ రాడ్లు ఇది సైడ్ బ్యారికేడ్లు వేసిన దగ్గర ఒకవైపు అయితే బాగా రోడ్డు మీదకి వచ్చింది, కింద వైపుకి అయితే వంచలేదు. ఈ తక్షణ చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రధాన రహదారుల్లో ప్రైవేటు వాహనాలు, అద్దె వాహనాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాహన పత్రాలు తనిఖీ చేసి నడుపుతున్న డ్రైవర్లకు బాపట్ల జిల్లా పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రతే తమ లక్ష్యమని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ అన్నారు. జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రధాన రహదారుల్లో ప్రైవేటు వాహనాలు, అద్దె వాహనాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాహన పత్రాలు తనిఖీ చేసి అవి నడుపుతున్న డ్రైవర్లకు బాపట్ల జిల్లా పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో ప్రధానమైన NH16, AH216 ముఖ్యమైన రహదారులు జిల్లాలో అనుసంధానమై ఉన్నందున ఈ రహదారుల ద్వారా అనేక మంది ప్రతిరోజు సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్లకు ప్రయాణం చేస్తూ ఉంటారని, ఈ ప్రయాణంలో ఎక్కువ భాగం ప్రైవేట్ బస్సులు, అద్దె బస్సులేనని, ఇటీవలి చోటు చేసుకున్న
కొన్ని సంఘటనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో పోలీస్ అధికారులు ఎంవీఐ అధికారులతో కలిసి సంయుక్తంగా బస్సులు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. ఇదే క్రమంలో ప్రమాదాల నియంత్రణే లక్ష్యమన్నారు. మరోవైపు ప్రయాణికులకు కూడా ప్రమాదాల నియంత్రణపై వివరిస్తున్నట్లుగా తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రయాణికులకు కూడా అవగాహన పెరుగుతుందని, డ్రైవర్లు సిబ్బంది కూడా క్రమశిక్షణతో మెరుగుతారని, ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరుగుతాయని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే బాపట్ల పోలీసు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బాపట్లలోని సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన మోంథా తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బీచ్ లో గుంటలు పడి లోతు ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు, భక్తులకు బీచ్ల సందర్శన తాత్కాలికంగా నిషేధించామన్నారు. బాపట్లలోని సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన మోంథా తుఫాన్ కారణంగా సూర్యలంక బీచ్ లో గుంటలు పడి లోతు ఎక్కువగా ఉన్నందున పర్యాటకులకు బీచ్ సందర్శన నిషేధించామన్నారు. ప్రస్తుత కార్తీక మాసం సందర్భంగా ప్రజలు సముద్ర స్నానాల నిమిత్తం బీచ్ సందర్శనకు అనుమతి, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మారినందున ఇవే పరిస్థితులు కొనసాగితే 2 రోజుల్లో బీచ్ లో ఏర్పడిన గుంతలు పూడిపోయి యథాస్థితికి వస్తుందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. సూర్యలంక బీచ్ ను సర్వాంగ సుందరంగా ఉంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సూర్యలంక బీచ్ లో గస్తీ కొరకు పర్యాటక మిత్ర సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆ సిబ్బందిని గుర్తించేందుకు, యూనిఫామ్ మాట్లాడుకునేందుకు వాకీ టాకీలు అందించాలని ఆయన అన్నారు. సూర్యలంక బీచ్ లో వివిధ శాఖలు నిర్వహించే పనులను నిర్ణయించాలని, బీచ్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గాలి వాతావరణం మారింది సార్. 1-2 రోజుల్లో మొత్తం కూడా ఫ్లాట్గా సెటిల్ అవుతుంది. అప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చేదా? అట్లాగే ఉంది కదా, కొంచెం మధ్యలో వాటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పర్యాటక ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వస్తారు? నార్మల్ డేస్ వీకెండ్స్ అయితే ఏ టైంకి వస్తారు, ఏ టైంకి వస్తారు? ఇప్పుడు మనకి అన్ని బీచెస్ ఇది సిస్టమ్ ఉండాలి. నేను ఒక బయట నుంచి వచ్చినాను, వచ్చి చూస్తే చక్కగా వాళ్ళ పని చేస్తూ ఉన్నాను. అతను అక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళడం, రావటం, గస్తు అనేది ఏంటి, నైట్ టైం గస్తు అంటే ఏంటి మనకి, ఓకే, వాళ్ళకి మాట్లాడుకోవడానికి సో అవి కావాలి. నీకేం కావాలి నేను కొనుక్కొని ఇస్తాను, ఓకే, అది నాకు వదిలేసాను. ఓకే, నేను ఐ విల్ చెక్. ఎవరు మేనేజ్ చేస్తారు, సూపర్వైజర్ ఎవరు, ఎవరు మీరు డిసైడ్ చేయండి. ఇందులో ఏంటంటే రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అన్ని బార్డర్స్ పోవాలి. ప్రభుత్వం ఒకటే, ప్రజలు ఒకటే అని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. అందరూ కూడా కలిసి కట్టి డిపార్ట్మెంట్ వైజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఫిషరీస్ ఏం చేస్తారు, రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు, ఆడియో గారు. ఇది పర్మనెన్సీ. ఒక పిల్లర్ ఉంది కదా, అంటే మనం వేసాం అది మాట్లాడుకుంటే అప్లై టు ఆల్ ద డిస్ట్రిక్ట్. ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది, ఆ ఎలక్ట్రిక్ పోల్లో లైట్ ఉండాలి, ఓకే, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి, సీసీ కెమెరా ఉండాలి. అన్ని పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్. సో ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? చీరాల వేటపాలెం జాతీయ రహదారి వెంబడి మన్నం అపార్ట్మెంట్ ను మొదలుకొని అక్కాయిపాలెం బైపాస్ వరకు జాతీయ రహదారి వెంట చెత్త చెదారం, జంతువుల కళేబరాలతో నిండిపోయింది. ఫలితంగా రహదారిపై ప్రయాణించాలంటేనే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సంరక్షణ వంటి అనేక కార్యక్రమాలను విస్తృతం చేస్తూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆయా కార్యక్రమాలకు ఆదిలోనే అంకురార్పణ పడుతున్నారు. ఫలితంగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సంరక్షణ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నీరు కారిపోతున్నాయి. ఇక ఈ కోవకు చెందినదే చీరాల వేటపాలెం జాతీయ రహదారి సమస్య. జాతీయ రహదారి వెంబడి మన్యం అపార్ట్మెంట్ ను మొదలుకొని అక్కాయిపాలెం బైపాస్ వరకు జాతీయ రహదారి వెంట చెత్త చెదారం, జంతువుల కళేబరాలతో నిండిపోయింది. ఫలితంగా రహదారిపై ప్రయాణించాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ రహదారి పంట కాలువను ఆసరా చేసుకుని రైతులు పంట సాగు చేస్తూ ఉంటారు. చాలా వరకు సాగు భూమి ఇప్పటికే రియల్టర్స్ చేతికి వెళ్లిపోగా కొద్దో గొప్ప రైతులు
ఇనకను ఈ పంట కాలువను నమ్ముకొని సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ పంట కాలువ సైతం ఈ చెత్త చెదారం జంతు కళేబరాలతో నిండిపోయి కుళ్లిపోయి జాతీయ రహదారిపైకి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు రియల్టర్ పంట కాలువను పూర్తిగా కనుమరుగు చేశారు. తమ లేఅవుట్స్ కు ప్రధాన రహదారిని అనుసంధానం చేస్తూ చూడచక్కని తారు రోడ్డు వేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ రహదారి వెంట చెత్త వేయకుండా చర్యలు చేపట్టడంతో పాటుగా పంట కాలువ ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇదే క్రమంలో రియల్టర్ల చెర నుంచి పంట కాలువలు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటనలో తెలియజేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు అనేక మంది విద్యార్థుల్ని ఫార్మసీ రంగంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఘనత సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలకి దక్కిందన్నారు. ఫార్మసీ విద్యార్థులు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రముఖ పాత్ర వహిస్తారన్నారు. ఫార్మసీ విద్యార్థులు ఔషధాల తయారీ, డ్రగ్ ప్రిస్క్రిప్షన్ లో కీలక పాత్ర వహిస్తారని తెలిపారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలు ఉపయోగించుకుని ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు అభివృద్ధి పథంలో పయనించడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరు కావాలని, తార్కికంగా ఆలోచన ధోరణి అలవాటు చేసుకోవాలని, ప్రయోగశాలలో ప్రయోగాలను అవగాహన చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, డాక్టర్ శాంసన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ శక్తి యుక్తులను అభివృద్ధి చేసుకుని అంకిత భావంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్వి రమణమూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవలే కురిసిన మోందా తుఫాను కారణంగా చీరాల పరిసర ప్రాంతాల్లోని సముద్ర తీరాలను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. తుఫాను కారణంగా బీచ్ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటుగా సముద్ర తీరంలో భక్తులు స్నానాలు ఆచరించే అవకాశం లేకుండా గుంతలు పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి భక్తులు పుణ్య స్నానాలతో కిక్కిరిసిపోయే తీర ప్రాంతాలు భక్తుల లేమితో బోసిపోయాయి.
కార్తీక స్నానం పుణ్యప్రదమని అత్యంత పవిత్రమని హిందువుల విశ్వాసం. అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు నదుల్లో పుణ్య స్నానాలు చేయటాన్ని వ్రతంగా ఆచరిస్తారు. ఈ నెల రోజుల పాటు శివాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించి భక్తులు పుణ్య స్నానాలు చేసి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఈ ఏడాది తుఫాను ప్రభావంతో చీరాల పరిసర ప్రాంతాల్లోని భక్తులకు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల కురిసిన మోంథా తుఫాను కారణంగా చీరాల పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరాలు అధికారులు తాత్కాలికంగా మూసేశారు. తుఫాను కారణంగా బీచ్ రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటుగా సముద్ర తీరంలో భక్తులు స్నానాలు ఆచరించే అవకాశం లేకుండా గుంతలు పడడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమికి భక్తుల పుణ్య స్నానాలతో కిక్కిరిసిపోయే తీర ప్రాంతాలు భక్తుల లేమితో బోసిపోయాయి. అంతేకాకుండా సముద్ర తీర ప్రాంతమంతా పోలీసు పహారాతో దర్శనమిస్తున్నాయి. ఈ క్రాప్ లో నమోదైన పంటను బుధవారం జిల్లాలోని కంటకపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 2 లో ఈ క్రాప్ 5.9 వర్షన్ ఈ పంట యాప్ లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసిన మన్యం నిమ్నికి చెందిన 3 ఎకరాల 19 సెంట్ల పొలంలో వేసిన వరి పైరును ఆయన పరిశీలించారు. ఈ క్రాప్ లో నమోదైన పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పలు సూచనలు చేశారు. ఈ క్రాప్ లో నమోదైన పంటను బుధవారం జిల్లాలో కంకటపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 2 లో ఈ క్రాప్ 5.9 వర్షన్ ఈ పంట యాప్ లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసిన మన్యం నిమ్నికి చెందిన 3 ఎకరాల 19 సెంట్ల పొలంలో వేసిన వరి పైరును ఆయన పరిశీలించారు. మన్యం నిమ్నికి ఆయన ఫోన్ చేసి పంట వివరాలు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గ్రామ సర్పంచ్ కు తెలిపారు. గ్రామంలో ఎవరు కూడా ఆరుబయట మల విసర్జన చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో 2 డొంకల్లో రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ జిల్లా కలెక్టర్ ను కోరగా గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల మండల వ్యవసాయ అధికారి శారద, కంకటపాలెం సర్పంచ్ వందనం తదితరులు పాల్గొన్నారు. వరి పంట కనపడుతుంది. ఎవరు వేశారు? అన్నయ్య పేరేంటి? మీ పేరేంటి? మీరు ఎక్కడ ఉంటున్నారు? కట్టాలి. అదే మీరు అలాగైతే పైన కట్టండి. పైన కట్టాలి. ఇంకా టాయిలెట్ ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇప్పుడు ఒక ఇల్లుకి ఒక టాయిలెట్ ఉండాలి. టాయిలెట్ లేకుండా ఎలా ఇల్లు కట్టుకున్నారు? నేను అదే ఆలోచించాను. దయచేసి చేయండి. దానికి కావాల్సిన అన్ని శాంక్షన్ నేను ఇస్తాను. మీ గ్రామానికి ఈరోజు వచ్చాను కాబట్టి ఏమో విఆర్ఓ గారు మీరు మాట్లాడి ఎంపీడీఓ గారితో పంచాయత్ సెక్రటరీతో మాట్లాడి నేను మీకు ప్రామిస్ చేస్తాను. కంకటపాలెంలో ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండగలదు. విఆర్ఓ గారికి రోడ్డు రిక్వెస్ట్ చేసి చేయండి. వేసి నీట్గా ఉంటుంది. వెళ్ళడానికి రావడానికి మీరు ప్రాక్టికల్గా వెళ్ళాలి. ఒప్పుకుందామా ఈ మాట? నేను నా మాట తప్పండి. మీరు మీ మాట తప్పారా? ఏమా గవర్నమెంట్ కట్టాల్సి యాడ్ చేయలేదు. యాడ్ చేయడం ఉన్నది. అదే బీటీ రోడ్ డబుల్ బీ బీటీ రోడ్ ఇది కార్ రోడ్లో అలాగే అది నాకు ఇది కావాలి. టాయిలెట్ చేస్తే నేను చేస్తాను. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలకు కార్తీక శోభ. శివపార్వతులకు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, దేవతామూర్తుల దర్శనార్థం ఆలయాలకు తరలించిన భక్తజనం. అసంపూర్తిగా వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి పనులు. హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్న హైవే. ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టాలంటున్న స్థానికులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు. జిల్లా ఎస్పీ మహేశ్వర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రధాన రహదారుల్లో ప్రైవేటు వాహనాలు, అద్దె వాహనాలను విస్తృతంగా తనిఖీలు. డ్రైవర్లకు పలు సూచనలు చేసిన అధికారులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.